తులారాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. అసలు తులారాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు, ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి మీ తలరాతను మార్చుకోవడానికి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. అయితే మీ జీవితంలో ఎందుకు అనుకోని పనులు ఆగిపోతున్నాయి, ఎందుకు చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోతున్నాయి, ఎందుకు కొంతమంది మాత్రమే ముందుకు వెళ్తున్నారు, మీరు మాత్రం అదే స్థాయిలో నిలిచిపోయారు? దీనికి కారణం మీ అదృష్టం కాదు, మీ జాతకంలో నెమ్మదిగా పరిగెడుతున్న కొన్ని ప్రమాదకరమైన అలవాట్లు. అయితే ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారి జాతకం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఏంటో, వాటిని ఎలా గుర్తించాలో, మరియు ఇప్పటి నుంచి మీ తలరాతను ఎలా మార్చుకోవాలి పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాము. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అంటే చివరిలో చెప్పబోయే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. మొదటి ప్రధాన కారణం అయితే అందరినీ నమ్మే స్వభావం. తులారాశి వారు సహజంగా మంచివారు. ఎవరైనా బాధల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే సహాయం చేస్తారు. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే వెంటనే మనసిచ్చేస్తారు. కానీ ఇది మీ జీవితంలో అతిపెద్ద బలహీనతగా మారిపోతుంది. మీరు అందరినీ మంచివాళ్లే అనుకుంటారు, కానీ ఈ కాలంలో ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు. మీ దగ్గరకు వచ్చి మధురంగా మాట్లాడే కొంతమంది మీ విజయాలను చూసి లోపల అసూయపడుతూ ఉంటారు. మీరు చెప్పే రహస్యాలను మీ మీదే ఆయుధాలుగా అయితే ఉపయోగిస్తారు. ఉదాహరణకు, మీరు ఎవరినైనా నమ్మి డబ్బు ఇస్తారు, తర్వాత తిరిగి అడిగితే మీరే తప్పు చేస్తున్నట్లుగా మాట్లాడతారు. లేదా మీ ప్లాన్స్ చెప్పారు అంటే మీకంటే ముందే వాళ్ళు ఆ అవకాశాన్ని దక్కించుకుంటారు. ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకు అంటే తులారాశి వారికి మనస్సు ఎక్కువ, అనుమానం తక్కువ. జాగ్రత్త, ప్రతి ఒక్కరిని మీ బాధలు చెప్పకండి. మీ భవిష్యత్ ప్లాన్స్ సీక్రెట్గా ఉంచండి. మీకు ఎక్కువ ప్రేమ చూపించే వారిని ఒక్కసారి పరీక్షించండి. గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని నాశనం చేసేవారు శత్రువుల రూపంలోనే రారు, అత్యంత దగ్గరగా ఉండే మనుషుల రూపంలో కూడా వస్తారు. రెండవ ప్రధాన కారణం ఆలస్యం మరియు నిర్ణయం తీసుకోలేకపోవటం. అయితే తులారాశి వారు ఏ పని చేయాలన్నా చాలా ఆలోచిస్తారు. ఇది మంచిదే, కానీ అవసరానికి మించి ఆలోచించడం వల్ల అవకాశాలు మిస్ అవుతారని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఇలా అనుకుంటారు, ఇంకా కొంచెం ఆలోచిద్దాం, ఇంకా కొంచెం టైం ఉంది, తర్వాత చేస్తాను, అలా చేస్తాను కాలంలోనే చేరి జారిపోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఒక నిజం చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో విజయాల్ని సాధించేవారు టైం కోసం ఎదురు చూడలేదు. వారు బాధపడిన ముందడుగు వేశారు. కానీ తులారాశి వారు చాలా సార్లు సందేహం వల్లే వెనక్కి తగ్గిపోతున్నారు. దీనివల్ల ఏమైంది? మంచి ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి, ప్రేమలో అపార్థాలు వస్తున్నాయి, వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయి, కుటుంబంలో గౌరవం తగ్గుతుంది. పరిష్కారం, ఇప్పటి నుంచి చిన్న చిన్న నిర్ణయాలను వెంటనే తీసుకోవడం ప్రారంభించండి. రోజుకి ఒక పని అయినా సరే ఆలస్యం చేయకుండా పూర్తి చేయండి. ఎందుకు అంటే సరైన సమయం అనేది రావడం కాదు, మనమే సృష్టించుకోవాలి. మూడో ప్రధాన కారణం గతాన్ని మర్చిపోలేకపోవటం. అయితే తులారాశి వారు బయటకి నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల చాలా బాధలను దాచుకుంటారు. ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ బాధను సంవత్సరాల పాటు మర్చిపోలేరు. ఇది మీ మానసిక శక్తిని నెమ్మదిగా అయితే తొలగించేస్తుంది. మీరు గమనించారా? ఒక్కసారిగా ఒంటరిగా ఉండాలి అనిపించటం, ఎవరికి మాట్లాడాలి అనిపించకపోవటం, గతంలో జరిగిన సంఘటనలు మరలా గుర్తుకు రావటం, ఇది మీ అదృష్టాన్ని బలహీనపరుస్తుంది. ఎందుకు అంటే గతాన్ని పట్టించుకొని ఉండే మనుషులకు భవిష్యత్తు తలుపులు అయితే పూర్తిగా తెరుచుకోవు అని. అయితే దేవుడు కూడా ఒక విషయం చెబుతున్నాడు, వదిలిపెట్టలేని మనుషులకు కొత్త ఆశీర్వాదాలు రావు అని. అయితే ఇంకా ఏం తెలియాలి అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వారిని మర్చిపోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఉదయాన్నే కొత్త జీవితంలాగే మొదలుపెట్టండి. పాత ఫోటోలు, పాత మెసేజ్లు చూసి బాధపడకండి. మీ జీవితం ఇంకా పూర్తి అవ్వలేదు, అసలు మంచి రోజులు ఇప్పుడే మొదలవ్వబోతున్నాయని అయితే గుర్తు చేసుకోండి. 4వ ప్రధాన కారణం అయితే దేవునిపై విశ్వాసం తగ్గిపోవటం. అయితే తులారాశి వారి జీవితంలో ఎక్కువ కష్టాలు చూసినప్పుడు ఒక దిశలో ఇలా అనుకుంటున్నారు, నేను ఎంత మంచిగా ఉన్నా ఎందుకు నాకే ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి అని.
ఇక్కడి నుంచే నెగిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. కొంతమంది ప్రార్థించడం కూడా ఆపేస్తారు, దేవుడిపై కోపం పెంచుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, పరీక్ష ఎక్కువగా చేసేవాడిని దేవుడు వదిలేయడానికి కాదు, వారిని పెద్ద స్థాయికి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తున్నాడని అర్థం చేసుకోండి. అయితే ఈ మధ్య మీకు ఇలా అనిపించిందా? ఏ పని చేసినా ఫలితం రావడం లేదు, ఇంటిలో మనశ్శాంతి లేదు, ప్రశాంతత పోయింది, డబ్బు వచ్చినా నిలవడం లేదు, నిద్ర సరిగ్గా రావడం లేదు. అయితే మీ ఆధ్యాత్మిక శక్తి బలహీనపడుతుందని అయితే గుర్తుంచుకోండి. పరిష్కారం: ప్రతి శుక్రవారం ఉదయాన్నే లక్ష్మీదేవిని ప్రార్థించండి, తెల్లని పువ్వులు సమర్పించండి, ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని 21 సార్లు జపించండి. ఇది మీ జీవితంలో నెమ్మదిగా మార్పులను అయితే తీసుకొస్తుందని చెప్పాలి. అయితే కీలకమైన మలుపు ఇంకా అవకాశం ఉంది. అయితే తులారాశి వారిలో ఒక గొప్ప వరం కూడా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎన్నిసార్లు పడిపోయినా మరలా లేచే శక్తి మీలో ఉంటుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన బాధలు మీకు ముగింపు కాదు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇవి మీ భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్న పరీక్షలు మాత్రమేనైతే గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే: తప్పులను గుర్తించాలి, చెడు అలవాట్లను వదిలేయాలి, మీ లక్ష్యం వైపు ఫోకస్ చేయాలి. ఇంకా అవకాశం కాలేదు, ఆలస్యం అయితే కాలేదని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు తీసుకునే ఒక మంచి నిర్ణయం మీకు వచ్చే 10 సంవత్సరాల జీవితాన్ని మార్చగలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారి జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేసే గుప్త సంకేతాలు. అయితే తులారాశివారు ఒక ప్రత్యేకమైన గుణాన్ని అయితే ఉంటుంది. అయితే వాళ్ళు బయటకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎంతో మృదువుగా ఉంటారని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ మధ్య మీకు కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపిస్తాయి. ఇంటిలో చిన్న చిన్న గొడవలు పెరగటం, ఎవరితోనూ మాట్లాడినా అపార్థాలు రావటం, డబ్బు ఇచ్చినా వెంటనే ఖర్చు అయిపోవటం, నిద్దట్లో భయంకరమైన కలలు రావటం, ఒక్కసారిగా ఒంటరిగా ఉండాలి అనిపించటం. ఇవి సాధారణమైన విషయాలు అయితే కాదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి వారి గ్రహస్థితి బలహీనపడుతున్నప్పుడు ముందు మనస్సు దెబ్బతింటుంది, ఆ తర్వాత అదృష్టం తగ్గిపోతుంది. అయితే ముఖ్యంగా ఈ 3 అలవాట్లు చాలా ప్రమాదకరం. ఎక్కువ బాధపడటం, ఇతరులతో పోల్చుకోవటం, మీ విలువను మీరే మర్చిపోవటం. అయితే ఈ తేదీల్లో మాత్రం తులారాశి వారు అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. రాబోయే కొన్ని తేదీల్లో అయితే తులారాశి వారికి భావోద్వేగంగా పరీక్ష తీసుకురావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు, ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, అలాగే కుటుంబ సభ్యులతో వాదనలు చేయకండి. రాత్రి సమయంలో అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి. ముఖ్యంగా SRK అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలి. అందరూ చెడ్డవాళ్ళు కాదు, కానీ ఒక వ్యక్తి కారణంగా మీ మనశ్శాంతి దెబ్బతినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారి జాతకం నాశనం కావడానికి ఏ 4 ప్రధాన కారణాలు, ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి వీరి జీవితాన్ని కాపాడుకునేందుకు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.